అనగనగా ఒక ఊరిలో కోడి మరియు కోడిపిల్ల ఉండేవి. అవి రెండు వడ్ల గింజలను తింటూ ఇంటి బయట ఉంటాయి. అలా తింటూ తింటూ తల్లి కోడి ఎక్కడికో వెళుతుంది. అప్పుడు ఆ కోడిపిల్ల మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందా అని అక్కడి నుండి పక్కకి నడుచుకుంటూ వెళుతుంది. అక్కడ వాళ్ళ అమ్మ కనపడదు. ఒక ఆవు ఎదురు వస్తుంది. అప్పుడు ఆ ఆవుని మా అమ్మ ఎక్కడా అని అడిగితే ఏమో నేను చూడలేదు అని చెప్పగానే నడుచుకుంటూ వెళుతుంది. అలా వెళుతూ ఉండగా తనకి ఒక పావురం ఎదురు వస్తుంది. ఆ పావురానికి నీకు మా అమ్మ కనపడిందా అని అడుగుతుంది. అప్పుడు ఆ పావురం లేదు, నాకు కనపడలేదు, నేను ఇటుపక్క నుండే వచ్చాను, నాకు ఎక్కడా కనపడలేదు అని చెప్పగానే కోడిపిల్ల మళ్ళీ బాధతో నడుచుకుంటూ వెళుతుంది. అప్పుడు తనకి ఒక గుర్రం ఎదురవుతుంది. గుర్రానికి మా అమ్మ నీకు కనపడిందా అని అడుగుతుంది. అప్పుడు ఆ గుర్రం లేదు లేదు, నాకు కూడా కనపడలేదు, ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, మా అమ్మ కోసమే వెతుకుతున్నాను అంటూ మళ్ళీ నడుచుకుంటూ వెళుతుంది. అలా వెళుతూ ఉండగా ఆ కోడిపిల్లకి ఒక పిల్లి కనబడుతుంది. ఆ పిల్లి దగ్గరకు వెళ్ళి నేను మా అమ్మ కోసం వెతుకుతున్నాను, నీకు నా అమ్మ కనపడిందా అని అడగగానే అప్పుడు ఆ పిల్లి కనపడలేదు అని చెప్పగానే ఒక కుక్క కూడా వస్తుంది. ఆ కుక్కని కూడా తన అమ్మ జాడ గురించి అడుగుతుంది. అప్పుడు కుక్క కూడా నాకు కూడా కనపడలేదు అని చెప్పగానే మళ్ళీ బాధతో నడుచుకుంటూ వెళుతుంది. అప్పుడు ఆ కోడిపిల్లకి ఒక ముసలావిడ కనబడుతుంది. ఆవిడ దగ్గరకు వెళ్ళి అమ్మా, నేను మా అమ్మ దగ్గర నుండి తప్పిపోయాను, మా అమ్మ ఎక్కడ ఉందో కనపడటం లేదు, చాలా చోట్ల వెతికాను, ఎక్కడా కనపడలేదు, నీకేమైనా కనపడిందా అని అడుగుతుంది. అప్పుడు ఆ ముసలావిడ నాకు కనపడలేదు, కానీ నీ సమస్య తీరాలంటే నువ్వు ఒక పని చేయు అని చెబుతుంది. అది ఏమిటంటే ఈ ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు, నువ్వు వెళ్ళి నీ సమస్య గురించి చెబితే అతను తప్పకుండా నీ సమస్యని తీరుస్తాడు, వెంటనే వెళ్ళు అని చెప్పగానే ఆ కోడిపిల్ల రాజుగారి దగ్గరికి బయలుదేరుతుంది. ఆ రాజుగారి దగ్గరికి కోడిపిల్ల వెళ్ళి తన సమస్య గురించి మొత్తం చెబుతుంది. అప్పుడు ఆ రాజుగారు కోడిపిల్లతో ఇలా అంటాడు, నువ్వేమీ బాధపడకు, నీ సమస్య నేను తీరుస్తాను, మీ అమ్మ ఎక్కడ ఉన్నా నేను వెతికి తీసుకువస్తాను, నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి తన తల్లిని వెతకడానికి బయలుదేరతాడు. చాలా చోట్ల వెతుకుతాడు, అడవిలో, అనేక ఊర్లలో, కానీ ఎక్కడా కనపడలేదు. ఇంకా ఎలాగైనా సరే కోడిపిల్లకి తన తల్లిని వెతికి అప్పగించాలి అని వెళుతూనే ఉంటాడు. అలా వెళుతూ ఉండగా ఒక దగ్గర ఆ కోడి కనబడుతుంది. వెంటనే ఆ రాజుగారు ఆ కోడి దగ్గరికి వెళ్ళి నీ కోడిపిల్ల నీ కోసం చాలా వెతుకుతుంది, వెంటనే నిన్ను అక్కడికి తీసుకెళ్తాను పద అని ఆ కోడికి చెప్పగానే నేను కూడా చాలా చోట్ల వెతికాను, కానీ ఆ కోడిపిల్ల నాకు ఎక్కడా కనపడలేదు, నేను వెంటనే నా కోడిపిల్లని నేను కలుసుకోవాలి, నన్ను తీసుకొని వెళ్ళు అని చెప్పగానే ఆ రాజుగారు ఆ కోడిని తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. అలా వెళ్ళి కోడిని కోడిపిల్లని కలుపుతాడు. వారిద్దరూ చాలా సంతోషంగా ఉండడం చూసి ఆ రాజుగారు చాలా సంతోషపడతాడు.